సరే ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఈ చెల్లి వాళ్ళ అక్క మిరియాం వెళ్ళిపోయి అమ్మగారండి మరి బిడ్డను పెంచడానికి ఎవరైనా ఒక తల్లిని తీసుకురమ్మంటావా అంటే సరే రమ్మంటే వెళ్ళి సొంత తల్లినే తీసుకొస్తే అప్పుడు ఫరో కుమార్తె ఒక మాట చెప్పింది, అది ఇప్పుడు మనం చదివాం. ఏంటంటే ఈ బిడ్డను నువ్వు తీసుకుని వెళ్ళి ఈ బిడ్డకు పాలిచ్చి ఇతని నా కొరకు పెంచాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఎవరి కోసం పెంచాలి? నా కోసం పెంచాలి. మనం బాగా గమనించాలండి, దేవుడు మనకు అనుగ్రహించిన సంతానాన్ని, దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని మనం ఎవరి కోసం పెంచాలంటే దేవుని కోసం పెంచాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి ఇప్పుడు బిడ్డ నీ చేతికి ఇచ్చావు, నీ బుద్ధులు, నీ స్వభావాలు, మీ అలవాట్లు, మీ కల్చర్ విషయంలో మనం చూసుకుంటే ఐగుప్తుల వాళ్ళ కల్చర్కి యూదుల కల్చర్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిళ్ళలో వాళ్ళు భోంచేరు, వాళ్ళిళ్ళలో వీళ్ళు భోంచేరు. వీళ్ళంటే వాళ్ళకు అంటే పడని విషయం తర్వాత సంగతి కానండి, వీళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అసలు ఎట్టి పరిస్థితులు వాళ్ళు సాంగత్యం చేయరు. కాబట్టి ఇప్పుడు ఏ ఇంట్లో పెరుగుతుందంటే ఒక యూదుల ఇంట్లో హెబ్రీ కుటుంబంలో ఇప్పుడు ఆ మోషే గారు పెంచబడతా ఉన్నాడు. కాబట్టి ఆమె చెప్పిన విషయం ఏంటంటే నీ ఇంట్లో పెరుగుతున్నా, నీవిచ్చే పాలు తాగి పెరుగుతున్నా అతన్ని నీవు ఎలా పెంచాలంటే నీవు రాజగృహానికి వెళ్ళేవాడివి, నీవు రాజనగరంలో నివసించేవాడివి, నువ్వు రాజ కుటుంబీకుడివి, నీవు రాజ్య పరిపాలన చేయవలసిన వాడివి, రాజనగరంలో నివసించవలసిన వాడివి. కాబట్టి ఈ పద్ధతులు, ఈ కల్చరు, ఈ అలవాటు రాకూడదు. నీకు కంప్లీట్గా రాజవంశానికి సంబంధించిన అలవాట్లు రావాలి. సకల విద్యను అభ్యసించాలి. నీ మాట, నీ వస్త్రధారణ, నీ పద్ధతులు చాలా వరకు తల్లి పాలు అందించినప్పుడే. మీరు చూడండి, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఎంతమంది తీసుకొని ఓదార్చాలన్నా ఓదార్చలేరు. అమ్మ వచ్చేసరికి ఆ పిల్లలు కూల్ అయిపోతారు. అమ్మని చూసేసరికి ఎక్కువ పిల్లలకి తల్లి ప్రభావమే ఎక్కువ పిల్లల మీదకి వస్తుంది. కాబట్టి పాలిస్తున్నావు కాబట్టి నీ పద్ధతులు, నీ రూపము, నీ మాటలు, నీ చేష్టలు, మీ పద్ధతులు, మీ అలవాట్లు ఇవేవి చంటిమీటు మీద రాకూడదు. ఇతను కంప్లీట్గా నా కోసం పెంచాలి, రాజనగరం కోసం పెంచాలి. రేపు వాడు రాజనగరానికి వచ్చిన తర్వాత నిన్ను గురించి కానీ నీ కుటుంబాన్ని గురించి దాని గురించి ఆలోచించకూడదు. వాడు రాజు గురించి ఆలోచించాలి, రాజ్యాన్ని గురించి ఆలోచించాలి, రాజ్య పరిపాలన గురించి ఆలోచించాలి. నేను అతని తల్లి కాబట్టి నా కోసం అతన్ని పెంచమని ఆ ప్రారంభంలోనే చెప్పినట్లు మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, మన పౌరస్థితి హక్కు పరలోకంలో ఉంది. మన పరలోకం నుండి భూలోకానికి వచ్చిన వారు, దేవుని చేత ఈ లోకానికి పంపబడిన వారు. ఈ లోకంలో మన యాత్రికులం, పరదేశులం. కనుక మన పెంపకం అనేది ఎలా ఉండాలి, మనం ఎలా పెరగాలి, మనం ఎలా ఎదగాలి, మన పిల్లల్ని ఎలా పెంచాలంటే మన కల్చర్లో, మన పద్ధతిలో, మన సంప్రదాయాలు, మన పద్ధతులు కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని నీచంగా కూడా ఉన్నాయి. కొందరు పద్ధతులు, మన పద్ధతులు, మానవ పద్ధతులు, లోక మర్యాదలు ఇవి కాదండి మన పిల్లలకు మనం నేర్పవలసింది. ఒకరోజు నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మన పౌరస్థితి హక్కు పరలోకంలో ఉంది. లోకము దాని ఆశలు గతించిపోతుంది. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన వాడు కాబట్టి దైవ సంబంధమైన కార్యక్రమంలో ఉండాలి, సకల విద్యను అభ్యసించాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారాలని చెప్పి మన బిడ్డలను ఆ విధంగా పెంచవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉందనే విషయాన్ని గుర్తెరగాలి. ఒక దైవ సేవకుడిగా నేనైనా నా తోటి సేవకులకి నేర్పవలసింది, నా తోటి సేవకులకి సేవలో నూతనంగా దేవుని సేవకు వచ్చిన వాళ్ళకి నేర్పవలసిన విషయాలు ఏంటంటే మన పర సంబంధమైన మనుషులు భౌతికమైన వాటి కోసం పోరాడడం, భౌతికమైన వాటి కోసం ఆవేశపడడం, భౌతికమైన వాటి కొరకు మనం ఆరాటపడడం ఇవి కాదు మనం నేర్చుకోవాల్సింది. ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు రారాజైన యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతారు. రాజనగరాల్లో మనం నివసించబోతున్నాం, బంగారు వీధులు మనం నివసించబోతున్నాం. పరలోకంలో మనకు శ్రేష్టమైన స్థలాన్ని దేవుడు సిద్ధపరిచున్నాడు. స్థలమును సిద్ధపరచడానికి కొరకు యేసయ్య వెళ్ళాడు. స్థలమును సిద్ధపరిచిన తర్వాత మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు మన ఈ దేహాన్ని విడిచి ఈ భౌతికమైన దేహం, మట్టి దేహం, మహిమా శరీరాన్ని ధరించుకొని మార్పు చెంది మన పరలోకానికి వెళ్తాం. అక్కడ ఆత్మ మహిమ కలిగిన దేహాలతో మనం జీవించబోతున్నాం. ఇలాంటి ఒక అనుభవాలతో మన పిల్లల్ని పెంచినప్పుడు, చిన్నప్పుడే ఆ ఫౌండేషన్ మనం వాళ్ళకి వేసినప్పుడు చచ్చేంత వరకు కూడా వాళ్ళు దాంట్లో నిలిచి ఉంటారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను, చదవండి. అది సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం.
ఉమ్. 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 దయచేసిన ఎడల అతగాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొని. చూడండి, ఇంకా బాబే పుట్ల అన్న, ఇంకా బాబు పుట్ల. బాబు కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమనంటే, వాడు బ్రతుకు దినములన్నిట, తన లైఫ్ లాంగ్, జీవితకాలం అంతా యెహోవానగు నీకే నేను అతన్ని అప్పగిస్తున్నాను. జీవితకాలం అంతా అతని తల మీద క్షౌరపు కత్తి, మంగళ కత్తి రాదు. ఆయన నీకు నాజీరు చేయబడి ఉంటాడు. జీవితకాలం అంతా నీకే ప్రతిష్ఠుడుగా ఉంటాడని నేను మొక్కుబడి చేస్తున్నాను. పిల్లోడే పుట్టలేదండి, పుడతాడో లేదన్న నమ్మకం కూడా లేదు. ఆమె ప్రేయర్ చూడండి, ఆ తల్లి ప్రేయర్ ఏంటంటే, వాడు లైఫ్ లాంగ్. చూడండి, ఇప్పుడు నేనున్నాను, జీవితం అంతా మీరు బతికినంత కాలం నేను ఉంటానని చెప్పగలుగుతానా? నాకు దేవుడు ఎంతకాలం ఆయుష్ నిర్ణయించాడో తెలీదు. ఆయుష్ కాలం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాలి. చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు దేవుని సేవలో. మీ జీవిత కాలం అంతటికి నేను సిఫారసు ఇవ్వగలుగుతానా? నేను ఉన్నంత వరకు సరే, మీకు ఏదైనా చెప్పొచ్చు, నేర్పించవచ్చు, మీరు ఏమైనా తప్పులు చేస్తే సరి చేయొచ్చు, బుద్ధి చెప్పొచ్చు, గద్దించవచ్చు, సరి చేయొచ్చు. ఇట్లా కాదురా, ఇట్లా ఉండండి నాన్న, ఇట్లా కాదు నాన్న, అమ్మాయి ఇట్లా కాదు పాప, జాగ్రత్తగా ఉండండి అని చెప్పొచ్చు మీ అందరికీ. సరే, మీ జీవితకాలం అంతా మీరు దేవునికి అంకితమై ఉండేటట్లు నేను ఎలా దేవునితో మొక్కుబడి చేయగలుగుతాను, సిఫారసు ఇవ్వగలుగుతానా? మీరు నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు, మీరు స్థిరంగా ఉండొచ్చు, ఏంటంటే ప్రతిష్ట నుండి తొలగిపోవచ్చు, మనకు తెలియదు కదండి. కానీ ఆ తల్లి చూడండి, ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకా తన గర్భంలో పిండముగా సమూయేలు ఏర్పడలేదండి. అప్పుడే తీర్మానం చేస్తుంది, నీ ఒక చంటి బిడ్డని నాకు ఇస్తావు, మగపిల్లవాడిని ఇస్తావు, ఆ పిల్లవాడు బ్రతుకు దినములన్నిట నీకే సొంతం, నీకే సమర్పిస్తాను, నాజీరు చేయబడినవాడు ఉంటాడు, నీ కోసమే జీవిస్తాడు, నేను ప్రమాణం చేస్తున్నాను, నేను మొక్కుబడి చేసుకుంటున్నాను చెప్పి చూడండి, ఖచ్చితమైన ఒక అద్భుతమైన ప్రార్థన చేసుకొని వెళ్ళింది ఆ తల్లి. చాలామంది ప్రమాణాలు చేయడానికి చాలా గొప్పగా చేస్తారు, కానీ దాన్ని కొనసాగించడం అనేది చాలా కష్టం. దేవుని సేవకు వచ్చేవాళ్ళైనా ఉత్సాహంగా వస్తారు, ఆ తర్వాత కొన్ని పరిస్థితులు చూసినప్పుడు నిరుత్సాహపడతారు. ప్రభులోనికి వచ్చినప్పుడు గొప్ప ఉద్దేశాలతో వస్తారు, ఆ తర్వాత సమస్యలు వచ్చినప్పుడు సణుగు సంశయాలకు చోటిస్తుంటారు. సరే, బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత ఏటేట వాళ్ళు షిలోహు ప్రార్థన మందిరానికి వెళ్తారు. ఆ సమయం వచ్చింది. ఆ మాట కూడా చదవండి, 22వ వచనం చదవండి, మొదటి అధ్యాయం 22వ వచనం. యెహోవా సన్నిధిని అగపడి, యెహోవా సన్నిధిని కనబడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను అతను. చూడండి, ఎంత చక్కని మాట. ప్రార్థనకి వెళ్దామా అని పిలుస్తూ ఉంటే ఆ తల్లి అంటది, లేదు లేదు, మీరు వెళ్ళండి, చంటి పిల్లడు ఇంకా పాలు విడవలేదు, పాలు విడిచిన తర్వాత వాడిని వన్స్ నేను దేవుని మందిరం తీసుకొస్తాను, వాడొక్కసారి దేవుని సన్నిధిలో కనబడిన తర్వాత మరెన్నడూ తిరిగి రాకుండానట్లు నేను అతన్ని తీసుకొస్తాను. మీకు అర్థమవుతుందండి మాట? ఒక్కసారి నేను సమూయేలుని మందిరంలోకి తీసుకొచ్చిన తర్వాత మరెన్నడూ వాడు తిరిగి ఇంటికి రాకూడదు. ఒక్కసారి అతని దేవుని సేవకు నేను సమర్పిస్తే మరెన్నడూ వాడు నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుతిరిగి చూడకూడదని వాక్యం సెలవిస్తుంది. ఆయన వెంబడించేవారు సిలువను ఎత్తుకొని వెంబడించాలని వాక్యం సెలవిస్తుంది. అదే సమర్పణ, అదే ప్రతిష్ఠిత. ఒక్కసారి నేను సిలువనెత్తు, ఒక్కసారి నా కుమారుని దేవుని సన్నిధికి తీసుకొస్తాను, ఆడు దేవుని సన్నిధిలో కనబడిన తర్వాత మర నా ఇంట్లో కనబడకూడదు, ఆడు తిరిగి రాకూడదు. అలా నేను ప్రిపేర్ చేస్తాను, అలా నేర్పిస్తాను, అలా బోధిస్తాను, అలా సిద్ధం చేసుకొని అతను నేను తీసుకొస్తాను అని చెప్పి ఆ తల్లి చెప్పిందండి. ఎంత టైం పాలు విడిచే చంటి బిడ్డకి ఎంత టైం ఉంటుంది మీరు ఆలోచించండి. ఆ తక్కువ షార్ట్ పీరియడ్, చాలా తక్కువ సమయం, ఆ తక్కువ సమయంలో ఆ తల్లి ఏమని బోధించిందో, ఏమని నేర్పిందో, ఆ చంటి పిల్లోడికి ఏమని నూరిపోసిందో, ఏమని నేర్పిస్తూ వచ్చిందో ప్రియులరా, తీసుకెళ్ళి దేవుని సన్నిధికి సమర్పించింది. ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయానకమైన స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. కానీ ఆ తల్లి తన గుండెలో విత్తిన ఆ విత్తనం మొలకెత్తి మహావృక్షంగా మారి ఎలాంటి దుర్మార్గమైన మనుషుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా
ఎవ్వరి స్వభావాలు ఆయన మీద ప్రభావం చూపలేదండి. చిన్నపిల్లలు ఏ విషయాన్ని తొందరగా క్యాచ్ చేస్తూ ఉంటారు. మంచి విషయాన్ని నేర్పిస్తే మంచి, చెడు అయితే మంచి కన్నా చెడు వైపు ఎక్కువగా ఆకర్షించబడతారు. కానీ చూడండి, చుట్టూ చెడిపోయిన, కుళ్ళిపోయిన సమాజం, కుళ్ళిపోయిన కల్చర్, కుళ్ళిపోయిన మనుషులు, దైవ భయం లేని మనుషుల మధ్యలో సమూయేలును వాళ్ళ అమ్మగారు విడిచి వెళ్ళింది. వాళ్ళ అమ్మ ప్రభావం, వాళ్ళ అమ్మ నేర్పిన ఒక అనుభవాలు ఆ బిడ్డ మీద ఎంత ప్రభావం చూపిందంటే, ఆ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా నెగిటివ్ థాట్తో నిండిపోయారండి. అవేది సమూయేలు మీద ప్రభావం చూపలేకపోయింది. వాడు భక్తిగా ఉన్నాడు, పరిచర్య చేస్తూ వచ్చాడు, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. తన లైఫ్ అద్భుతంగా, అపురూపంగా మారి దేవుడి దైవ దర్శనాన్ని పొందాడు, దేవుని స్వరాన్ని విన్నాడండి. ఆ షిలోహు మందులు అప్పటి వరకు పరిచర్య చేస్తూ వచ్చిన వాళ్ళందరి పరిస్థితి దారుణంగా మార్చబడినప్పుడు కూడా దీపం ఆరిపోకుండా షిలోహు ప్రార్థన మందులు నిలిచి దైవ ప్రత్యక్షతను పొంది ఆశీర్వాదకరంగా మారి ఎదిగి ఎంత స్థాయికి వచ్చారంటే, ప్రియులారా, అప్పట్లో ఆ దేశపు రాజకీయం ఎలా తిప్పాలన్నా అది సమూయేలు చేతిలోనే ఉంది. రాజ్య పరిపాలన అంతా, ఒక ప్రవక్తే కావచ్చు, అంత తన స్వాధీనంలో ఉన్నట్లు. ప్రవక్త నోటి నుండి మాట వస్తే అది అక్షరాలు అలాగే జరిగేదండి, ఏ మాట తప్పిపోలేదు. కాబట్టి మన పిల్లలకు మన మంచి విషయాన్ని నేర్పాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా.